హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో శనగపప్పు, సగ్గుబియ్యం రెండు కలిపి పాయసం, అదే పాయసం అంటారు, పరమాన్నం అంటారు, అది చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఈ గ్లాస్తో ఒక గ్లాసు శనగపప్పు, చిన్న గ్లాస్తో సగ్గుబియ్యము, ఈ గ్లాస్తో బెల్లము, దాదాపు 200 గ్రామ్స్ ఉంటుంది. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. చేసే విధానం చూపిస్తా, చూసేయండి. ఇదిగోండి, ఇందాక ఈ గ్లాస్తో శనగపప్పు అని చెప్పాను కదా, అవి బాగా నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకొని కుక్కర్లోకి వేసుకున్నా. ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోయండి, ఉడకడానికి, పప్పు ఉడకడానికి. మూత పెట్టేసి కుక్కర్ పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చుకోండి. 2 విజిల్స్ వస్తే మరీ అంత మెత్తగా కాకుండా, మరీ అంత ఉడకకుండా కాకుండా మధ్యగా వస్తాయి. పాయసానికి బాగుంటాయి. 75-80% కుక్ అవుతాయి 2 విజిల్స్ పెట్టుకుంటే. అట్లే ఈ గ్లాస్తో ఒక గ్లాసు ఈ పప్పు చెప్పాను కదా, సగ్గుబియ్యము, దానికి ఇది కూడా కడిగి వాష్ చేసుకున్నాను. అదే గ్లాస్తో, ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇవి తొందరగా ఉడికిపోతాయి, ఒక 5 మినిట్స్ అంతే. ఈ 2 ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తా. బాండ్లీ పెట్టుకొని ఒక పెద్ద స్పూను నెయ్యి వేసుకొని గోడంబి, ద్రాక్ష 2 బాగా వేయించుకోండి. ఫస్ట్ గోడంబి, ఇది కొంచెం వేగిన తర్వాత ద్రాక్ష వేసుకోండి. ఎండు ద్రాక్ష, నెయ్యిలో వేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. ప్యూర్ గీ అండి. బాగా వేగిపోయాయి, గిన్నెలోకి తీసేస్తున్నా. ఇందాక ఉడకబెట్టుకున్న శనగబెడలు 2 విజిల్స్ వస్తే ఇట్లా ఉడుకుతాయి.
సగ్గుబియ్యం, ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యము రెండు కలిపేద్దాం. మీకు చూపించడానికి బాగుంటుందని నేను మళ్ళీ గిన్నెలోకి మార్చుకున్నా, కుక్కర్లో ఎందుకులే అనేసి. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోండి, బెల్లం అంతా కరిగేది. సగ్గుబియ్యం బదులు బియ్యం పిండి అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు. అదొక టేస్ట్ వస్తుంది, ఇదొక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేనైతే సగ్గుబియ్యం వేసి చేస్తున్నా. ఇలాచి పొడి అండి. బెల్లం అంతా కరిగే వరకు ఒక 3 minutes బాగా కలుపుతూ ఉండండి. బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసేసుకున్నాం. కమ్మనైన శనగబేడలు సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎట్లుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ పెట్టండి. బాయ్ అండి.